కర్నూలు జిల్లా గూడూరులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రకటించిన గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తెలుగు యువత కార్యదర్శి మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. మా మద్దతు చంద్రబాబుకి అని మహిళలు చెబుతుంటే వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రతి కార్యకర్త నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలు మొత్తం చంద్రబాబుకు అండగా నడుస్తుందని అన్నారు. ఇక ప్రకటించిన గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా జీవిస్తారని తెలిపారు. 5 ఏళ్ల రాక్షస పాలనకు విముక్తి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు భవిష్యత్ గ్యారెంటీ చూడు సామిది ఈసారి 3 సిలిండర్లు ఫ్రీ. ప్రతి మహిళలకు 18 ఏళ్ళ నుంచి 1500 చొప్పున నెలకు 1500 చొప్పున చంద్రబాబు ప్రకటించినాడు. అట్లే 3 సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. బస్సు ఫ్రీనే. తల్లికి 100 గూడూరులో విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున జగన్ సార్ ఒక్కరికే ఇచ్చేది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. మూడు సిలిండర్లు ఫ్రీ అమ్మ. బస్ ఫ్రీ మనకి ఎక్కడైనా సరే. కొత్త సంవత్సరానికి 15,000. గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమము మరి గూడూరు నగర పంచాయతీలో ఉన్నటువంటి 20 వార్డులు తిరుగుతున్నాము. మరి ఈరోజు ఒకటే గూడూరు నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఒకటే చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మేము చాలా నష్టపోయినాం. ప్రజల అభివృద్ధి లేదు. కాలనీలలో అయితేనేమి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు. మరి రాష్ట్రంలో వైసీపీ పాలన చేస్తున్నటువంటి అరాచక పాలనను అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా మద్దతు తెలుపుతాము. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలు తెలుపుతున్నారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పి మాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ కార్యక్రమంలో ప్రకటించిన గ్యారంటీలకు ప్రజలు ముగ్ధులై రేపు రాబోయే అధికారంలోకి రావడానికి ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పాలన ఇంకా ఆటలు సాగవని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికాండ మెజార్టీతో గెలిచి మరి గూడూరు నగర పంచాయతీలను కోడుమూరులో కూడా టీడీపీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు కోట్ల టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కోట్ల టీం ఆధ్వర్యంలో ఇంకా ప్రజల తరపున పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.